అన్న హానా హలో అన్న పాపం శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారు అయ్యో శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారు. అయ్యో శ్రీరెడ్డి అరెస్ట్ చేశారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారు. నేను శ్రీరెడ్డికి పెద్ద ఫ్యాన్. యాక్టింగ్లు యాక్టింగ్ కానీ కామెడీ కానీ డైలాగులు కానీ రొమాన్స్ కానీ ఇంకా రొమాన్స్ అయితే చెప్పలే. శ్రీరెడ్డి లాగా రొమాన్స్ ఎవరు చేయలేరు అంతే, ఎవరి వల్ల కాదు. నేను కూడా శ్రీరెడ్డితో చేద్దాం అనుకున్నా, డీప్ గా బాగా క్లోజ్. ఏంది ఏం నచ్చింది అన్న శ్రీరెడ్డిలో మీకు? ఆమె తొడలు, మెడలు, దాని నడుము, మెడకాయ, తలకాయ, బుగ్గలు, పిక్కలు వీడియోస్ లో కూడా చాలా టెంప్టింగ్ గా ఉంటాయి. వీడియోస్ ఉంటాయి, అదే మామూలుగా అంటావా? ఈ లోకంలో నుంచి ఇంకో లోకంలోకి లాక్కెళ్ళిపోతాయి అంతే. శ్రీరెడ్డి లాగా యాక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు అంతే. కానీ నాకు బాధ ఏంటంటే శ్రీరెడ్డి షకీల లాగా, సిల్క్ సునీత లాగా, మియా మార్కో లాగా, సన్నీ లియోన్ లాగా చేయలే, యాక్టింగ్ చేయలే. అది నా బాధ. అది శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడం మీకు బాధేస్తుందన్నా? బాధేస్తుందా మీకు? బాధ వేస్తుంది. ఎందుకు వేస్తుంది బాధ? ఆమె సినిమాల్లో చేయలేదే, జారిపోయింది అని బాధ. అది చాలా బాధ వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళు తక్కువ. ఎందుకంటే శ్రీరెడ్డి మొదటి నుంచి ఆమె మంచి రిచ్ పర్సన్, బాగా ఇంత రిచ్ పర్సన్ అయినా కూడా నిన్న స్టేషన్ లో అరెస్ట్ అయ్యేటప్పుడు మాసిపోయిన బట్టలు, అబ్బా ఎక్కడెక్కడో బురదలు బుర్లాడిన బట్టలు. శ్రీరెడ్డికి ఎందుకు పెళ్లి కాలేదన్న? ఇన్ని రోజులైనా పెళ్లి ఎందుకు? ఏదో ఏమైందో నాకు అడగ వస్తే నేను చేసుకుంటా, కానీ నాలంటూ చేసుకోవచ్చు. క్యాస్ట్ ఫీలింగ్ ఆమెకి ఏమందంటే రెడ్లే కావాలి. ఏ మహానుభావుడ్రా పెట్టి నా కొడుకోడు ఈ క్యాస్ట్ ఇడియా అమ్మ, ఎవడ్రా పెట్టోడి ఎన్ని తీసేసి వాడు పెట్టచ్చు కదా. అమ్మ ఈ బెడ్డ వల్ల ఇదైంది, ఈ దరిద్రం అయింది ఇది ఈ రోజు. ఆ శ్రీరెడ్డి కానీ ఇంకెవడైనా కానీ తయారయ్యాడంటే ఇదే దీనికి కారణం, ఈ బెడ్డం వల్లే. ఇది తీస్తే కానీ దేశం. శ్రీరెడ్డి మరి బయటకు వస్తుందా అన్న? బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ ఉందా మరి? సర్లే ఎట్టడం పోయి సావునా కానీ ఎవడైనా మన దేనికి. శ్రీరెడ్డి బయటకు వచ్చే ఛాన్స్ ఉందన్న బెయిల్ మీద మరి? వస్తుంది, డబ్బులు ఎక్కువ ఉండే వస్తుంది మ్యాక్సిమం. కానీ అయినా శ్రీరెడ్డి అంత ఫేమస్ అయింది. శ్రీరెడ్డి ఎందుకు ఫేమస్ అయిందంటే మొదటి నుంచి శ్రీరెడ్డి పెద్ద జగన్ గారి సపోర్ట్ వల్ల, వైసీపీ పార్టీ సపోర్ట్ బాగా అదేలే మేడం. అదే బ్లూ ఫిల్మ్ రా, బిఎఫ్లు రాజా. బాధేసింది అన్న శ్రీరెడ్డి అరెస్ట్ చేయడం? బిఎఫ్లు ఏమి ఇప్పుడు? అవును రా అన్న, శ్రీరెడ్డి అరెస్ట్ చేయడం మీకు బాధేసిందా? బాధ అనిపించింది? బాధ వేస్తున్నా. ఎందుకు వేస్తుంది? ఆమె రేపటి నుంచి వీడియోలు ఉండవనా? బిఎఫ్లు చేద్దామని అనుకుంది, కానీ ఐదు వీడియోలు పెట్టలా. పై తోడలు, మెడలు, పిక్కలు తీసి పెట్టేసి నేనే స్టార్ నా అందం ఎవరు దక్కదని నన్ను ఫుల్ గా బ్లాక్ మెయిల్ చేసింది. అది నా బాధ. ఇప్పుడు మియా మాల్కో పక్కన, సన్నీ లియోన్ పక్కన, కాజీల పక్కన, శృతి హాసన్ పక్కన, సమంత పక్కన ఎవడో ఒకటి చేస్తున్నాడు. అట బాడీలే మనకు దక్కపోయినా పేదరేఖలో ఉన్నాం, అటన్న బాడీలు పడుకొని చిక్కిందని ఆనందం అనమాట. ఇవేం చేసింది? ఎవడు చేయలే, ఏం చేయలే. నన్ను చూడండి, నా అందం చూడండి, నాయి చూడు, నా పిక్కలు చూడు, నడుము చూడు. అంటే శ్రీరెడ్డి చూడడానికి బాగుంటది కదా, ఆమె సినిమా ఇండస్ట్రీకి పోకుండా ఇటు రాజకీయ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిందన్న? రేపా మా అంకి బాగుంటదేమో. సినిమా హీరోయిన్ అయితే ఏముందలే, ఏదో ఒక 2 గంటలే కదా సినిమా చూసాను సేపు అంతేను. సినిమా చూసి బయటకు వస్తే నువ్వు హీరో కాదు, జీరో అంతే నువ్వు. ఎందుకంటే రియాలిటీలో సినిమా పని చేయదు, రియాలిటీలో జరగదు. రియాలిటీలో నీ పరిస్థితి బాగుండాల్సింది, ఎంత నీ దగ్గర ఎంతో కొంత ఆర్థికంగా ఉండాలి. అంతేగాని బాబా శ్రీరెడ్డిని తలుచుకుంటే నీ ఏడుపు వచ్చేస్తున్నాయి. ఈ అమ్మ ఎందుకే నువ్వు చేయకుండా పోయినవా? ఇప్పుడు నువ్వు జైలుకి పోతావు. వీడియోలు నేను ఎవరిని చూసి అన్నం పడాలా? అది కాదు నా బాధ. ఎవడో ఒకడు నిన్ను పట్టుకుంటాడులే, నిన్ను కొరకతాడులే, నిన్ను పిసకతాడులే, నిన్ను నాకతాడులే, చీకతాడులే అనుకొని ఆనందంతో ఉండే. కానీ ఈ రోజా మా అత్తం పోయింది. శ్రీరెడ్డి చెప్పింది నాకు ఎవడు నన్ను నాకతాడని. నేను నాకతాను చెప్పా. ఎవడు నన్ను చేకతాడని అడిగింది, నేను చీకతాను చెప్పా. ఎవడు నన్ను కొరకతాడనింది, నేను కొరకతాడని చెప్పా. ఎవడు నన్ను చేస్తాడని చెప్పింది, నేను వేస్తానని చెప్పినా. కానీ ఏం ప్రయోజనం? జైలుకి ఎరిగింది ఈరోజు. పానీలే పానీ. ఇప్పుడే చెప్తాను, ఇంకోసారి శ్రీరెడ్డి లాగా ఎవరైనా చేయండి. హీరోయిన్ అవ్వండి, బయట కూడా బట్టలు చింపుకోండి, అవ్వండి. కానీ రొమాంటిక్ ఫిల్మ్ చేయండి. ఎవరెవరికి నాలంటూ ఓడుతాను చేయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ నా ఏజ్ 25, 6 అయింది. ఇప్పుడు నేను బాగా బలంగానే ఉన్నాను. నా దగ్గర రా, నాకంటే హైట్ అన్న పర్లే, నాకంటే హైట్ తక్కువనే పర్లే, నాకంటే కలర్ నువ్వు ఎక్కువనే పర్లే, తక్కువనే పర్లే, నా కాడికి రా, నాకు చేసిపో. సరేనా? నేను చెప్పేది అదే ఫైనల్గా.